హై టార్గెట్ చేసింగ్ మ్యాచ్లో టీమిండియా వన్ సైడ్ విక్టరీ సాధించింది. ఆరంభంలోనే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయిన ఇషాన్ కిషాన్ వన్ మ్యాన్ షోతో మ్యాచ్ని ఒక్కసారిగా మార్చేశాడు. కేవలం 6 పరుగులకే సంజు శాంసన్, అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడి టీమిండియాకు విజయాన్ని అందించారు. రాయ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా న్యూజిలాండ్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. రచిన్ రవీంద్ర, మిచెల్ రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. భారత్ 15.2 ఓవర్లలోనే 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి T20 వరల్డ్ కప్ ముందు క్లియర్ కట్ ఇమేజ్ మెసేజ్ ఇచ్చేసింది. ఇక న్యూజిలాండ్ ఇచ్చిన 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్ 5 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అవ్వగా అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దాంతో భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషాన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత నుంచి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఇషాన్ కిషాన్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగా సూర్యకుమార్ యాదవ్ ఇషాన్కు సపోర్ట్ ఇన్నింగ్స్ అందించాడు. ఈ ఇద్దరు 3 వికెట్లకు ఏకంగా 122 పరుగుల భాగస్వామ్యం అందించారు. కేవలం 48 బంతుల్లోనే 122 పరుగులు చేయడం విశేషం. 32 బంతులు ఆడిన ఇషాన్ 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక సెంచరీ చేస్తాడని అనుకున్నప్పటికీ భారీ షాట్కి ప్రయత్నించి వికెట్ల వెనుక దొరికిపోయాడు ఇషాన్. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా బాధ్యతగా ఆడి 468 రోజుల తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న సూర్య ఆ తర్వాత సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఇషాన్ కిషాన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శివం దూబే కూడా తన బ్యాట్కి పని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 82 పరుగులు చేయగా శివం దుబే 18 బంతుల్లో 36 పరుగులతో నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ని ముగించాడు. కేవలం 15.2 ఓవర్లలోనే పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో తొలి 2 T20లలో విజయం సాధించి 2-0 తేడాతో భారత్ లీడింగ్లో కొనసాగుతుంది.